తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే కేసీఆర్ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి పాలమూరు రంగారెడ్డి పైన చర్చ మొదలుపెట్టిందో ఆ రోజు నుంచి నేటి వరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రధానమైన చర్చ ఆంధ్రాకు తెలంగాణ నీళ్ళ దోపిడీ చేస్తున్నది ఎవరు, తెలంగాణ నీళ్లు దోచిపెడుతున్నది ఎవరు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన ప్రతిరోజు ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కానీ ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలుగా మీరు చెప్పురి, మరి నిజంగా ఈ రాష్ట్రంలో జలద్రోహిగా రేవంత్ రెడ్డి మనం చూడొచ్చా? నిజంగా చంద్రబాబు నాయుడికి చెంచాగిరి చేస్తున్నాడు మనం నమ్మొచ్చా? చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణ కింద ఇలా తెలంగాణ నీళ్ళు దోషి పెడుతున్నాడని మనం అనుకోవచ్చా? కేటీఆర్ చెప్తున్నాడు తెలంగాణ జలద్రోహి రేవంత్ రెడ్డి అని. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు తెలంగాణ జలద్రోహి కేసీఆర్ అని చెప్పేసి. రేవంత్ రెడ్డి అంటాడు హరీష్ రావుని కేసీఆర్ ఉరిదీయాలని చెప్పేసి. మరి కేటీఆర్ అంటుండు రేవంత్ను రాహుల్ గాంధీని ఇద్దరిని ఉరిదీయాలి. అసలు ఎవరిని ఉరిదీయాలి? ఎవరిది జలద్రోహం? ఎవరు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, దాంట్లో నీళ్లు అనే ప్రధానమైన ఎజెండాను తీసుకొని ముందలు పోయిన నాయకుడు ఎవరిద్దరిలా? మరి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం చేసి నీళ్ల కోసం కొట్లాడిండా? ఇది ఆనాటి కాంగ్రెస్ నాయకులతోని, ఆనాటి టీడీపీ నాయకులతోని. లేదంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ నీళ్ల కోసం చంద్రబాబు నాయుడుతోనో, వైఎస్ రాజశేఖర రెడ్డితోనో, కిరణ్ కుమార్ రెడ్డితోనో, లేదంటే ఏపీ నాయకులతో కొట్లాడినా? ఎవరు కొట్లాడారు? ఎవరిది కొట్లాట, ఎవరిది పోరాటం, ఎవరిది దొంగదారులు దొడ్డిదారులు వచ్చిన చరిత్ర? సో న్యాయ నిర్ణేతలు మీరే. ఇలా దానికి సంబంధించిన పోలింగ్ పెట్టినా, సో దయచేసి ప్రతి ఒక్కరు దాన్ని రెస్పాండ్ చేయండి. అయితే ఒకసారి మరి ఈ వార్త పైన ఇలా కేటీఆర్ మాట్లాడిన వాక్యాలు ఒకసారి నేను చూపిస్తా. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం రాసుకురు, ఎవరికి నచ్చిన ఐటెం వాళ్ళు రాసుకురు, అన్ని కంపేర్ చేద్దాం. తెలంగాణను ముంచుతున్న జలద్రోహి రేవంత్ రెడ్డి అంట. అధికార మదంతో విర్రవీగుతున్న సీఎం అంటున్నాడు. ఆ అక్కసుతోనే కేసీఆర్ పై బల్బ్ మాటలు మాట్లాడుతున్నట. కాంగ్రెస్ వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది అంటున్నాడు. తరతరాలుగా దగ అడుగడుగున మోసం అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. అయితే ఈ సందర్భంగా నేను ఒక మాట కూడా చెప్తా. ఒకనాడు రేవంత్ రెడ్డి పచ్చరంగులో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిన మాటలు మనం యాద్ చేసుకోవాలి. కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే ద్రోహం. ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ప్రతి ఆల్ఫాబెట్ ప్రకారం వీళ్ళు కుంభకోణాలు చేసిరు. వీళ్ళ 130 సంవత్సరాల చరిత్ర గంత నీచాతి నీచమైన చరిత్ర అని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఒకప్పుడు. ఇలా మరి నిజంగా కేసీఆర్ మీద అక్కసుతోని, అధికారం మదంతో ఇలా మాట్లాడుతున్నాడా, లేదు నిజంగా తెలంగాణ పైన ఆయన ప్రేమ ఉన్నదాన్ని చెక్ చేస్తే ఇదే రేవంత్ రెడ్డి బలిదేవత సోనియా గాంధీ అని చెప్పేసి అవమానిస్తూ 1200 మంది బలిగొన్నది బలిదేవత అని చెప్పింది. చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎవడన్నా జై తెలంగాణ అంటే వారు చంపుతా నేనని చెప్పేసి గన్ను పట్టుకొని వచ్చిండు. ఇటువంటి మోతవర్యాలు అంటాడు తెలంగాణ జలద్రోహి కేసీఆర్ అని చెప్పేసి. మరి ప్రజలేమో తెలంగాణ జలద్రోహి రేవంత్ రెడ్డి అని చర్చ జరుగుతున్నది. వాస్తవమైన విషయం చెప్తా ఉన్నా. ఇక ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన రాహుల్ రేవంత్ రెడ్డిను ఎన్నిసార్లు ఉరిదీయాలని చెప్పేసి అడుగుతున్నాడు. ఉరిదీయడం రోజు అసెంబ్లీలో ఇదే చర్చ. ఇలా మళ్ళా సోమవారం అంటుంది అసెంబ్లీ ఉన్నట్టుంది ఈరోజు. మరి అసెంబ్లీ సమావేశాలు మరి ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి? ఏం చర్చ పెడతారు? ఏ అంశం పైన మీరు ఎగిసేసి పడతారు? నేను చూడాలనుకుంటున్నాను, వాస్తవానికి నేనైతే చూడాలనుకుంటున్నాను. మరి నిజంగా రేవంత్ రెడ్డిని ఉరిదీయాలి, రాహుల్ గాంధీ ఉరిదీయాలి. ఎవరు తీయాలి? ఈ రాష్ట్ర ప్రజలు తీయాలి. బీఆర్ఎస్ పార్టీ కంటే గొప్పగా పరిపాలిస్తాం, వాళ్ళు చేసిన అభివృద్ధి కంటే 4 పనులు ఎక్కువ చేస్తాం. ఇక ఈయన మీద ఒట్టు, ఆయన మీద ఒట్టు, ఇంకో దేవుని మీద ఒట్టు, ఎదురొచ్చిన దేవుల మీద ఒట్టేసి అధికారంలోకి వచ్చారు. ఇలా చేస్తున్నది ఏందా అంటే ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి, ఎట్లా ఇచ్చిన హామీలు ఎగ్గొట్టాలి, ఎవడైనా ప్రతిపక్షంలో ప్రశ్నిస్తే వాని మైక్ ఎట్లా కట్ చేయాలి, వాని పైన అక్రమ కేసులు ఎట్లా పెట్టాలి, వాని పైన ఈ రాజకీయంగా ఎదుర్కోలే దమ్ము లేక వెనుకంగా ఆడబిడ్డలను పెట్టి ఏ రకంగా పాలిటిక్స్ చేయాలనేది రేవంత్ రెడ్డి చూసి నేర్చుకోవచ్చు అనిపిస్తుంది నాకు. సో సమానం చెప్పలేనప్పుడు ఇట్లాంటి అడ్డదారులు దొరికించుకుంటాం. సో సమానం చెప్పే దమ్ము లేక అడ్డదారులు దొక్కుతూ ఈ రాష్ట్రపతిలో 6 గంటలు అడిగితే రూపాయి కూడా లేవని చేతులు ఎత్తేసినోడు మరి అలా జలద్రోహం గురించి నేనేదో పత్తిత్తుని ఇక నా అంత సత్యహరిచంద్రుడే లేడు అంటే అసలు సత్యహరిచంద్రుడు కూడా వనికిరాడు నా కింద నేనే అంత పత్తిత్తున్నట్టుగా నీళ్ల పైన మాట్లాడుతా ఉండు. తెలంగాణ నీళ్ల పైన ఆంధ్రాకు దోషి పెడుతున్న దొంగ. మరి ఆనాటి నుంచి అయినా ఈ రాష్ట్రాన్ని లేదా ఉమ్మడి రాష్ట్రాన్ని
కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. మరి ఆనాడు నాయకులే ఈనాడు కూడా ఉన్నారు అదే దొంగలు. మరి నిజంగా ఈనాడు కాంగ్రెస్ నాయకులు మంచి చేసిరని చెప్తుంటే మరి తెలంగాణ వచ్చింది ఎందుకు, తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? ఈ గొప్పోలు ఆ గొప్పోలు అంతా ఒకటే గొప్పోలు కదా, ఆనాడులే ఈనాడు ఉన్నారు కదా. మరి సపోర్ట్ చేయకుండా ఈరోజు అన్ని బంద్ చేసుకొని మళ్ళీ ఆంధ్ర కలిస్తే అయిపోతాయి కదా. అంత మంచి పనులు చేస్తున్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఎంత నచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఎంత నచ్చినప్పుడు, లేదు వాళ్ళ పాలన అంత మంచిగా ఉన్నప్పుడు ఇక మరి తెలంగాణ ఎందుకు, తెలంగాణ ఉద్యమం ఎందుకు, నీళ్లు నిధులు నియామకాలు ఎందుకు? సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మరి ఉరి తీయాలంటా ఉన్నాడు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయిండు. ఈ ఫైరు రాష్ట్ర వ్యాప్తంగా మరి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మంచిగానే తీసుకెళ్తారు జనాలకి. ఇక వాళ్ళ ఆస్థాన మీడియా ఒకటి ఉన్నది, వెలుగు పత్రికని ఒక ఆస్థాన మీడియా నడిపిస్తా ఉన్నాడు. సో ఈయన దీని కౌంటర్ కూడా ఇచ్చిండు ఒక ఆయన. సో ఫస్ట్ ఇక్కడ వీళ్ళ గురించి ఎవరు రాసి వచ్చిన తర్వాత వీళ్ళ గురించి ఎవరు చెప్తా. రాహుల్ రేవంత్ అంటే ఉరి తీయాలట, ఎన్నో హామీలు ఇచ్చి ఎగ్గొట్టిరు. ఇది నిజమా కాదా? సరే నీళ్లు వాటా వదిలేస్తురు, నీళ్లు పోగొడుతురు, అంతా మేము చూస్తున్నాం, కళ్ళకి కనిపిస్తున్నది. ఇంకా సిగ్గు లేకుండా ఆడికే పోయి వంగవాడి మీరు పూలెత్తా ఉంటే అడంగా పోతేడు పాటు పొగొట్టుకొని దొరకపోతారు. అది పక్కన పెడితే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారా? అది కనిపిస్తేనే కనిపిస్తలేదు. ఇక మరీ ముఖ్యంగా 2 లక్షల ఉద్యోగాలు బీసీ రిజర్వేషన్లపై రాహుల్ మాట తప్పిండా లేదా? గా అశోక్ నగర్కో లేదు ఓయూకో అటు పోతే చెప్తారు. అలా ఎంత మంచిగా ఆ చిక్కడపల్లి రైవరికి పోతే ఇంకా బ్రహ్మాండంగా చెప్తారు. వాళ్ళకు మంచిగా మనసుకో చెప్పిస్తే బ్రహ్మాండమైన చెప్తారు. ఎవడు ఆనాడు వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ లైబ్రరీలో కూర్చొని కేసీఆర్ మీకు ఉద్యోగాలు ఇవ్వలే, నేనైతే రాగానే సంవత్సరానికి 2 లక్షలు ఇస్తా, ఇప్పుడు టెన్షన్ పడే లేదు, ఏ జాబ్ క్యాలెండర్ వస్తుంది మీకు, ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది, ఏ పరీక్ష వస్తుంది, ఏ ఉద్యోగం వస్తుంది, ఇవన్నీ మేము ముందరనే చెప్తామని దొంగలంగా మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చి ఇలా నెరవేర్చకుండా నిరుద్యోగులను కానీ బీసీలను కానీ దగా చేస్తున్న విషయం మన కళ్ళ ముందు ఉన్నది. ఉన్నదా లేదా అంటే ఉన్నది 100%. ఇంకా 420 హామీలతో ప్రజలను మోసం చేసిరని విమర్శ చేసిన. విమర్శ ఏం కాదు, నిజమే చెప్పిండు. రోజు ఇలా మనం అంటారు నిరసన చేస్తా ఉన్నాం 6 హామీల ప్రింటింగ్ వేసుకొని. ఎందుకు చేస్తున్నాం? అట్లనే సిగ్గు వస్తుందేమో, అట్లనే శరం అనిపిస్తుందేమో, ప్రజలకు ఇచ్చిన హామీలు గుర్తుకొస్తాయేమని చెప్పేసి ట్రై చేస్తున్నాం. అట్లా ఏం వస్తలేదు, వాళ్ళు రాదు కూడా. తెగిడిచిరు ఎట్టుంటది, నువ్వేమైనా చేసుకోరా భయ అన్నట్టు ఉంటాడు. సో అట్లా కాంగ్రెస్ పార్టీ అది తెగిడిచిపోయింది. ఇక ఈ 6 గ్యారెంటీల విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ, ఇక ఏ విషయంలో కానీ నన్ను కోసుకొని అంతే, నేను చేసేది ఏమి లేదు. గింద సాపుగా వాళ్ళ వ్యవహారం కనిపిస్తుంటే ఇక మా మహేష్ అన్న ప్రతి దాంట్లో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని విమర్శించే దాంట్లో ముందుండే మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం ఎందుకు ముందుండట్లేరు? కేసీఆర్ ఒక్క మాట మన్నంగా ఆగమేఘాలను తెచ్చి అసెంబ్లీ పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఇంతే స్పీడ్గా ప్రవర్తిస్తలేరు? వచ్చింది చూడు మా అన్న కేటీఆర్ అట భస్మాసుడికి బ్రదర్ అట. ఆయనలో అహంకారం పరాకాశం చేరింది మహేష్ కుమార్ గౌడ్ అంటుంది. ఈ రాష్ట్రంలో రేవంతుడికి అహంకారం పరాకాశం చేరలేదా? ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తలేరా? అహంకారం చేరిందా చేరలేదా? ఏం జరుగుతా ఉన్నది? ఏం చేసిండు రేవంత్ రెడ్డి 2 ఏళ్ళకెళ్ళి? ఇప్పుడు ఏం కథలు చెప్తా ఉండు జనాలకు చూస్తలేరా? మరి రేవంత్ రెడ్డికి వచ్చిన అహంకార సంగతి ఏంటంటే దాని గురించి మేము మాట్లాడాం, అది మాకు అవసరం లేదు. ఇక ఎవరిని ఉరిదీయాలో ప్రజలు ఇప్పటికే పలు ఎన్నికల్లో తీర్పిచ్చిరట. అయినా వాళ్ళు మారకపోతే ప్రజలే తనవి కొడతారు. నిజమే, ప్రజలు తీర్పిచ్చిరు, ఎవరిని ఉరిదీయాలో ప్రజలు చెప్పిరు. 2023 డిసెంబర్ 7 వచ్చిన రిజల్ట్ ఏంది? మరి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ ఏంది? అసెంబ్లీకి పార్లమెంట్కి ఎందుకు చేంజ్ అయింది? అది ప్రధానమైన ప్రశ్న. లేదు అది కూడా కాదంటే రెండవది ఏంటంటే నిన్న స్థానిక ఎన్నికలు జరిగినాయి, మనకు ఎన్ని వచ్చినాయి వాళ్ళకి ఎన్ని వచ్చినా లెక్కలు లేనినాయి. ఎందుకు మనకు సరిగ్గా అనుకూలంగా వస్తే ఎందుకు నివేదికలు లేపించుకొని ఎమ్మెల్యేలు క్లాసులు ఇక్కడ రేవంత్ రెడ్డి? అది కూడా సమానం కావాలి. ఇక మా మహేష్ అన్న తరిమికొండం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఎన్నికలు పెడతాం, రేపు ఈ 10 మంది దొంగరాకొట్లు కదా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎవడైనా నిజంగా మనిషి పుట్టుగా పుడితే వాడికి నిజంగా సిగ్గు శరమే ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా,
వాడిని రాజీనామా చేసి వాడిని గెలవమను, ఒక్కరిని గెలవమని 10 మందిలా. ప్రజలు ఎవరిని తరిమి కొడతారో కారు పార్టీకి వెళ్ళి నిలబడ్డవాడు ఇలా చెయ్యి పాటలకు వచ్చింది, వాడిని చెయ్యి పార్టీకి వెళ్ళి గెలవమని సాలింగా. మీ ప్రభుత్వం బ్రహ్మాండం ఉందని ఒప్పుకుంటా నేను. ఇప్పుడు మహేష్ అన్న ఏంటంటే తాపత్రయం, నేను పెద్ద లీడర్ని కావాలి, నేను పెద్ద లీడర్ కావాలంటే పెద్దగా తలకాయ ఉండాలి, పెద్దగా తెలివి ఉండాలి, పెద్దగా మాటలు వస్తే సరిపోదు. సో మహేష్ అన్న ఆ విషయం మర్చిపోయిండు. ఇక కేటీఆర్ ముందు ఆయన చెల్లెకు జవాబు చెప్పాలని మండిపాటు పడ్డాడు. కల్వకుంట్ల కవితమ్మ మాట్లాడే మాటలకు మా కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క నాయకునికి సంబంధం లేదు, మేము ప్రేరేపించాలని, మీకు నచ్చిన దేవుడి మీద, మందిని ముంచిన దేవుడు, మంది నోట్ల మన్ను కొట్టిన దేవుడు, ఆరోగ్యాన్ని లెగ్గొట్టిన దేవుడు, ఇంకే దేవుడు అంటే దేవుడికొచ్చుకొని ఆ దేవుని మీద ప్రమాణం చేయరు. ఆ దేవుని మీద, మీకు నచ్చిన దేవుని మీద ప్రమాణం చేసి ఇక నాయన మాకు కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవిత మాటలకు ఏం సంబంధం అని చెప్పి ఫస్ట్ రేవంత్ రెడ్డితో చెప్పి, దొంగ దేవుళ్ళు మస్తుకున్నారు మా రేవంత్ అన్నకి, ఎందుకంటే ఎదురొచ్చిన దేవుళ్ళు మేము ఒట్లేసరి నాకు వచ్చింది. సో అసలు దొంగ దేవుని ఎవరైనా దేలాడుకొని వాళ్ళ మీదే ఒట్టేయమని తెలియదా? బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక, కేసీఆర్ను ఎదుర్కోలేకను, వాళ్ళు రాజకీయంగా తట్టుకునే స్థాయి లేక కన్న కూతురు ఎడవాపించి కన్న కూతురుతోని కామెంట్లు చేపిస్తున్న దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా? ఆ మాటల్లో ప్రజలకు అర్థమైతే లేదా? మహేష్ అన్న చాలా తగతగలు ఆడిపోతా ఉన్నాడు ఈ విషయంలో. సో ఇది నీళ్ల పైన మాట్లాడిన విషయం. ఇక ఫైనల్ గా మరి నిజంగా రేవంత్ రెడ్డి నీళ్ల జలద్రోహిగా చూడొచ్చా చూడరాదా అనేది మన పాయింట్. ఇక్కడ ఏనాడు తెలంగాణ ఉద్యమం చేయలే, ఏనాడు తెలంగాణ బిడ్డలు ఎమ్మటి నిలబడలే, ఏనాడు కూడా తెలంగాణ వచ్చిందాక కూడా పచ్చ జెండా వదలలే. పచ్చ జెండా వదలమంటే సమైక్యవాదిగానే చూడాలి. ఇంకోటి పచ్చ జెండా వదలలేదే కాదు, 2014 తెలంగాణ వచ్చినా కూడా పచ్చ జెండాకి వెళ్ళే పోటీ చేశారు. ఇంత దుర్మార్గమైన చరిత్ర కలిగిన నువ్వే తెలంగాణ వాదివి అని చెప్పుకుంటే, సర్వస్వం దారపోసి ప్రాణమైన వదులుకుంటే తెలంగాణ రావాలి, నా నీళ్లు నాకు కావాలి, నా నిధులు నాకు కావాలి, నా ఉద్యోగాలు నాకు కావాలని చెప్పేసి కొట్లాడినోడు మాత్రం ఉరిదీయాలంటే మరి రేవంత్ రెడ్డి నిన్నసారి ఉరిదీయాలి. సో 100% నా ఉద్దేశం, నాది ఎందుకు ప్రజలు కూడా చెప్తారు. అది దాదాపుగా 94% మంది ప్రజలు అంటున్నారు. 94% వీడియో వస్తున్నాయి కదా, వస్తుంది. అయితే 94% మంది ప్రజలు కేటీఆర్ మనల్ని సమర్థిస్తున్నారు. నిజమే, రేవంత్ రెడ్డి తెలంగాణ జలద్రోహి అంటారు. నాకు ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం చెప్తున్నారు. మారాలి, ఇదే లంగ ప్రచారం కాదు, ఏమైనా పనికొచ్చే పనులు చేయరి, మంచి పేరు తెచ్చుకొని రేవంత్ అన్న మంచోడని నేనే చెప్తా 10 మందికి. కానీ ఇట్లా లంగా పనులు చేసి మంచోడని చెప్పంటే చెప్పం, మాతోని కాదు అది. సో ఇది ముచ్చట. ఇదే కూడా అదే రాసినాడు. నీకు అంత ఒకటే ముచ్చట. రేవంత్కి దోసుకోవడమే తెలుసు అంట, ఏ బేసిన్ ఎక్కడుందో తెలియని వ్యక్తి అంట, అవగాహన లేకుండానే ఇరిగేషన్ పై మాటలట, సర్వభ్రష్ట సర్కారుకు అధినేత రేవంత్ అంట, చెక్ డ్యాంలను వేల్చిన చెత్త ప్రభుత్వం ఇదొక్కటే అంట, ఉరిదీయాల్సి వస్తే రేవంత్ రాహుల్నే వేయాలట, అసెంబ్లీలో బడివే అని అన్పార్లమెంటరీ భాష అట, స్పీకర్ చూస్తూ కూర్చోవడం బాధాకరం అంట, ఎన్టీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్ నేతలంతా కుక్క మూతి పిందరే అంట. విన్నారా? ఎన్టీ రామారావు కప్పుడు చెప్పిన మాటలు గుర్తుకొస్తాను ఆయనకు. సో కుక్క మూతి పిందరంట కాంగ్రెస్ వాళ్ళు అని ఆనాడు చెప్పినట్ట, మనం అప్పుడు ఊటలే కానీ. సో తెలంగాణ భవన్లో కేటీఆర్ నిన్న మాట్లాడిన